భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఒక రకంగా యుద్ధ వాతావరణమే కనిపిస్తోంది. ఆపరేషన్ సింధూర్, ఆ తర్వాత జరుగుతోన్న దాడులు, ప్రతి దాడులు గమనిస్తే ఎవరిది పై చేశారు ఇప్పటి వరకు? అది చాలా క్లియర్గా భారతదేశాన్ని పై చేయి. ఉదాహరణ ఏంటంటే, మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను పాకిస్తాన్ టార్గెట్ చేసింది. మనం వాస్తవంగా ఈ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ క్రొనాలజీ చూస్తే ఏప్రిల్ 22 పహల్గామ్ దాడి జరిగింది. అది పోరాటం కాదు, అది పిరికితనం. సో అమాయకులు, ఆయుధాలు లేని వారి సాధారణ ప్రజలపైన కాల్పులు జరపడం గొప్పతనం కాదు. సో పహల్గామ్కు రిటాలియేషన్గా భారతదేశం ఆపరేషన్ సింధూర్ జరిపింది. ఆపరేషన్ సింధూర్కు రిటాలియేషన్గా పాకిస్తాన్ మన 15 నగరాలు, అంటే నార్త్ నుంచి వెస్ట్ వరకు పాక్ బార్డర్ ఉన్న కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఈ రాష్ట్రాల్లో ఉన్న మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను టార్గెట్ చేసింది. కానీ ఎక్కడా మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ఛేదించలేకపోయింది. అధికారికంగా ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం దేర్ ఈజ్ నో క్యాజువాలిటీ, దేర్ ఈజ్ నో మెటీరియల్ లాస్. 2 సార్లు టార్గెట్ చేసింది. నిన్న 8వ తారీఖు 7th and 8th మిడ్ నైట్ టార్గెట్ చేసింది ఫస్ట్ టైం. తర్వాత లేట్ ఇన్ ద నైట్, అంటే 8th లేట్ ఇన్ ద నైట్ కూడా టార్గెట్ చేసింది. సో అంటే థర్స్డే లేట్ ఇన్ ద నైట్ కూడా మళ్ళీ జమ్మూ, ఉదంపూర్, జైసల్మీర్ ఇలా అన్నిటినీ టార్గెట్ చేసింది. కానీ ఇంతవరకు ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ను పెనట్రేట్ కాలేకపోయింది. మనకున్న ముఖ్యంగా రష్యన్ మేడ్ S-400 ఎయిర్ డిఫెన్స్, అలాగే ఇంటగ్రేటెడ్ కమాండ్ అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్, ఇంటగ్రేటెడ్ కమాండ్ UAS గ్రిడ్ అండ్ డిఫెన్స్ సిస్టమ్, ఈ రెండింటినీ ఎక్కడా పెనట్రేట్ కాలేకపోయింది. అది భారత్ పై చేయికి మొదటి ఉదాహరణ. 2 సార్లు ప్రయత్నం చేసింది, 2 సార్లు కూడా ఫెయిల్ అయింది. కానీ ఇందుకు భిన్నంగా రెండో పాయింట్, భారతదేశం మాత్రం పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ను పెనట్రేట్ దూసుకెళ్ళగలిగింది, ఛేదించగలిగింది. అంటే మన పైన ఎప్పుడైతే మన ఎయిర్ డిఫెన్స్ వాళ్ళు అటాక్ చేశారో, ఇండియన్ పాలసీ ఏంటంటే సేమ్ డొమైన్ అండ్ సేమ్ ఇంటెన్సిటీ, అంటే అదే రంగంలో అదే తీవ్రతతో భారతదేశం రెస్పాండ్ అవుతుంది అన్నది ఇండియన్ విధానం. సో అందువల్ల సేమ్ డొమైన్, సేమ్ ఇంటెన్సిటీతో రెస్పాండ్ అవుతున్న సమయంలో పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ను కాస్త ఇండియా ఛేదించగలిగింది. అందుకే ఉదాహరణ, కరాచీలో ఉన్న చైనీస్ మేడ్ HQ-9 బ్యాటరీని భారత్ ధ్వంసం చేసింది. సామాన్య భాషలో చెప్పాలంటే మీకు లాహోర్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారతదేశం ధ్వంసం చేయగలిగింది. మిగతా చోట్ల కాకపోయిన దాని గురించి సమాచారం లేదు. కానీ లాహోర్లో మాత్రం క్లియర్గా లాహోర్ ఎయిర్ డిఫెన్స్ను ఇండియా ధ్వంసం చేయగలిగింది. అంటే పాకిస్తాన్ మన ఎయిర్ డిఫెన్స్ను ఛేదించలేకపోయింది, కానీ పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ను ఇండియా సక్సెస్ఫుల్గా ఛేదించింది. పాకిస్తాన్ చాలా కాలంగా బెర్లి చేసుకుంటున్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అది. ఇప్పుడు థర్స్డే లేట్ నైట్ జరిగిన ఇండియన్ అటాక్లో పాకిస్తాన్ ఎయిర్ బార్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అంటారు, దాన్ని కూడా ధ్వంసం చేసిందని వార్తలు వస్తున్నాయి. సో అందువల్ల ఫస్ట్ పార్ట్లో మన ఎయిర్ డిఫెన్స్ను వాడు ఛేదించలేకపోయాడు, వారి ఎయిర్ డిఫెన్స్ను మనం ఛేదించగలిగాం. ఇది మన క్లియర్ పై చేయి. రెండవది, పాకిస్తాన్ చెందిన 3 యుద్ధ విమానాలని ఇండియా కూల్చేసింది. F-16 యుద్ధ విమానం, ఇది అమెరికన్ మేడ్. చాలా పాకిస్తాన్ చాలా సింబల్ ఆఫ్ ప్రైడ్గా, అంటే మాకు F-16లు ఉన్నాయి అంటూ భారత్ను బెదిరిస్తుంటాం. అణ్వాయుధాల తర్వాత పాక్ వాడుకునే షోబీజ్ ఏంటంటే F-16. భారతదేశం అనేక సార్లు అమెరికాకు అభ్యంతరం కూడా చెప్పింది ఈ F-16 యుద్ధ విమానాలు ఇవ్వడాన్ని. వాస్తవంగా F-16 యుద్ధ విమానాలని తీవ్రవాదులపైన ప్రయోగించడానికి మాత్రమే అమెరికా ఇచ్చింది. కానీ అది ఇండియా పైన ప్రయోగించిన అమెరికా ప్రేక్షక పాత్ర వహిస్తోంది. సో ఈ F-16 యుద్ధ విమానాన్ని, అలాగే చైనీస్ మేడ్ 2 యుద్ధ విమానాల్ని కూడా భారత్ కూల్చేసింది.
ఇప్పుడు తాజాగా వస్తున్న సమాచారం ఏంటంటే F-16 పైలట్ కూడా భారత సైన్యం వద్ద బందీగా ఉందని. ఇదంతా అన్కన్ఫర్మ్ రిపోర్ట్. అధికారికంగా భారత ప్రభుత్వం రియలీ బ్రీఫింగ్ ఇస్తుంది. ఆ బ్రీఫింగే ఫైనల్ వర్డ్. ఇప్పటిదాకా వస్తున్న సమాచారం బట్టి మనం చెప్తున్నాం తప్ప ఈ సమాచారాన్ని మనము ఎంత ఆథెంటికో కన్ఫర్మ్ చేయలేం. నేను చేయలేకపోవడం కాదు, జాతీయ మీడియా అంతర్జాతీయ మీడియానే కన్ఫర్మ్ చేయడం లేదు. ఎందుకంటే యుద్ధ వాతావరణం ఉన్నా, యుద్ధం ఉన్నా ప్రాపగండా వార్ కూడా ఉంటుంది. అందువల్ల చాలా తప్పుడు సమాచారం కూడా క్రీప్ అవుతుంది. అందులో పాకిస్తాన్ లాంటి వాళ్ళైతే పెద్ద ఎత్తున ప్రాపగండా వార్ మొదలు పెడుతున్నారు. అందువల్ల సెకండ్ పై చేయిందంటే పాకిస్తాన్ యుద్ధ విమానాల్ని డౌన్ చేశాం. ఇక మూడవది భారతదేశం నావీ కూడా ఎంటర్ అయినట్టు ఇవాళ కూడా మన తెలుగు పత్రికల్లో కూడా పతాక శీర్షికలు వచ్చాయి. ఇండియన్ నావీ INS విక్రాంత్, అరేబియన్ సీలో ఉన్న INS విక్రాంత్ ఇండియన్ నావీ కూడా రంగంలో దిగింది. మరి ఎంత నిజమో తెలియదు కానీ మన పత్రికలో వస్తుందైతే బ్రహ్మోస్ క్షిపణులను కూడా కరాచీ పోర్టు పైన ప్రయోగించామని. బట్ మా జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఇస్లామాబాద్ పాక్ రాజధాని, అలాగే పాకిస్తాన్ కీలకమైన కమర్షియల్ మిలిటరీ స్థావరాలైన లాహోర్, కరాచీలపై కూడా భారతదేశం సక్సెస్ఫుల్గా అటాక్ చేయగలిగిందని. అంటే ఇప్పటిదాకా ఎయిర్ ఫోర్స్ ద్వారా ఉన్న అటాక్ కాస్త నావీ కూడా రంగంలో దిగింది అని. సో ఇది క్లియర్గా యుద్ధ పరిస్థితుల్ని తీసుకొస్తుంది. ఇప్పటికీ కూడా యుద్ధం అని మనం అనడం లేదు, కాన్ఫ్రంటేషన్, ఘర్షణ అంటున్నాం. కానీ నావీ రంగంలో దిగడం, ఇక మీ ఆర్మీ ఆల్రెడీ LOC వద్ద పాకిస్తాన్ ఆర్మీతో తలపడుతుంది. అంటే ట్రయడ్ అంటారు, ఈ త్రివిధ దళాధిపతులు. ఎయిర్ ఫోర్స్ లీడ్ తీసుకుంటోంది, కానీ అటు నావీ రంగంలో దిగింది. ఆల్రెడీ ఆర్మీని పాకిస్తాన్తో ఎంగేజింగ్లో ఉంది. సో అందువల్ల ఇక్కడ కూడా మనది క్లియర్ పై చేయి కనబడుతుంది. ఇది రెండవది. మూడవది ఏంటంటే డిప్లొమాటిక్ పై చేయి. ప్రపంచం ఎక్కడా కూడా భారత్ను ఖండించడం లేదు, పాకిస్తాన్నే నిందిస్తుంది ఎక్కువ దేశాలు. పాకిస్తాన్ పైన ఇప్పుడు ఉదాహరణకు మీకు అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో ఇండియన్ ఫారెన్ మినిస్టర్తో మాట్లాడుతున్నాడు, పాకిస్తాన్లో ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడుతున్నాడు. ఈ ప్రోటోకాల్ తేడా చూస్తే అర్థమవుతుంది పాకిస్తాన్కు అమెరికా ఏ రకమైన విలువ ఇస్తోంది అని. సో అందువల్ల డిప్లొమాటిక్గా కూడా అమెరికా ఆఫ్కోర్స్ ఇండియాకు అనుకూలమైన స్టాండ్ తీసుకోకపోవచ్చు, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో పాకిస్తాన్కు అనుకూల స్టాండ్ తీసుకోకపోయినా మనకు పై చేయిగానే భావించాలి. అందువల్ల డిప్లొమాటిక్ అప్పర్ హ్యాండ్. ఇప్పటివరకు ఇస్లామిక్ కంట్రీస్ ఏవి రియాక్ట్ కాలేదు, చైనా కూడా మెటీరియల్గా రియాక్ట్ కాలే, మాటల్లో రియాక్షనే తప్ప మెటీరియల్గా రియాక్ట్ కాలే. రష్యా అయితే మన ఫ్రెండ్షిప్ స్టీల్ కన్నా బలమైంది అని స్టీల్ రిజాల్వ్ ప్రకటించారు, ఏకపక్షంగా పుటిన్ మద్దతు ప్రకటించారు. సో ఇండియా క్లియర్ డిప్లొమాటిక్ అప్పర్ హ్యాండ్ కనబడుతోంది. పాకిస్తాన్ కశ్మీర్ ఇష్యూను ఇంటర్నేషనలైజ్ చేయాలి, అంతర్జాతీయం చేయాలని కోరుకుంటుంది, ఇతరుల మీడియేషన్ కోరుకుంటుంది. భారతదేశం మాత్రం ముచ్చటే లేదు అంటోంది. తాజాగా అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ చెప్పింది, ఇది ఫండమెంటల్లీ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అన్నాడు. ఇది మన ఎవరికీ సంబంధం ఉన్న అంశం కాదు, ఆ రెండు దేశాలు చూసుకుంటాయని. సో ఫండమెంటల్లీ నన్ ఆఫ్ అవర్ బిజినెస్, ఇది మన పని కాదు, మన ఎవరి పని కాదు అని, అమెరికా పనే కాదు ఇతర పశ్చిమ దేశాల పని కూడా కాదు అని భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో మీ మధ్యవర్తిత్వం జరుపుతామంటూ ఉబలాట పడుతున్న వారికి అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ స్టేట్మెంటే ఉదాహరణ. అందువల్ల క్లియర్గా పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ని ఛేదించడం, పాకిస్తాన్ ఫైటర్ జెట్లను కూల్చడం, నావీ రంగంలోకి దిగడం, ఈ మూడింటితో పాటు నాలుగవది డిప్లొమాటిక్ అప్పర్ హ్యాండ్ కూడా భారతదేశం సాధించింది. ఐదవది డొమెస్టిక్ కన్సెన్సస్. అంటే దేశం పాకిస్తాన్ ఏమో డివైడెడ్గా ఉంటే ఇండియా పూర్తి స్థాయిలో రాజకీయ పరమైన కన్సెన్సస్ సాధించాం. ఇది చాలా కీలకం, ఎందుకంటే ఏ కంట్రీ అయినా యుద్ధం అనేది కేవలం సైన్యమే జరపదు, దేశం యావత్తు నిలబడాల్సి ఉంటుంది. సో దేశం యావత్తు నిలబడడం అనేది ఐదవ ప్రత్యేకత. సో మా పాకిస్తాన్తో పోలిస్తే ఒక డొమెస్టిక్ పొలిటికల్ కన్సెన్సస్ మీరు ఇవాళ పేపర్లో వచ్చిందండి. పాక్ ఎంపీ మాట్లాడుతున్నాడు, పాక్ డిఫెన్స్ మినిస్టరు అసలు
దాడే చేయలేదని డిఫెండ్ చేసుకుంటున్నారు. క్షణంకో మాట మాట్లాడుతున్నారు. పాకిస్తాన్లో ఆ రిగ్రెట్ మొదలైంది. ఆ కుక్కతో ఒక వంకరే కావచ్చు, కానీ బట్ రిగ్రెట్ మొదలైంది. ఆరవది ఏంటి అంటే భారతదేశం వ్యూహాత్మకంగా కూడా ఎక్కడా కూడా మనము ఎస్కలేట్ చేయడం లేదు. అంటే పాకిస్తాన్ కోరుకునేది ఏంటంటే భారత్ విచక్షణారహితంగా కాల్పులు జరిపితే, మాపై దాడి చేస్తే మేము ప్రపంచమంతా వెళ్ళి ఇండియాను బదనాం చేయొచ్చు అనేది పాక్ కుట్ర. కానీ భారత్ ఎక్కడా సంయమనం కోల్పోవడం లేదు. చాలా క్లియర్గా ప్రపోర్షనాలిటీని మెయింటైన్ చేస్తున్నాం, నాన్ ఎస్కలేటరీ అప్రోచ్ను మెయింటైన్ చేస్తున్నాం. ఆ పాత్ దాటడం లేదు. వ్యూహాత్మక సంయమనం, స్ట్రాటజిక్ రెస్ట్రెయింట్ పాటిస్తున్నాం. అది పాకిస్తాన్కు తల తిరిగిపోతుంది. ఎందుకంటే వాడు కోరుకునేది ఏంటంటే మనము సంయమనం కోల్పోవాలి, మనం ఇష్టారాజ్యంగా బిహేవ్ చేయాలి. అప్పుడు భారత్ను విలన్గా చూపి, భారత్ను దోషిగా చూపి పాకిస్తాన్ పబ్బం గడుపుకోవాలనుకుంటాం. ఆ అవకాశం మనం ఇవ్వడం లేదు. ఏడవది పాకిస్తాన్ పరిణామాలు చూడండి, ఇండియా పరిణామాలు చూడండి. ఇవాళ పేపర్లో మీకు కనబడుతుంది, బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ క్వెటాను స్వాధీనం చేసుకుంది అని వార్తలు వస్తున్నాయి. అంటే ఇండియా పాకిస్తాన్ ఘర్షణని పాకిస్తాన్లో ఉన్న వివిధ వేర్పాటువాద ఉద్యమాలు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంది. అదే జరిగితే పాకిస్తాన్ పరిస్థితి ఉక్కిరిబిక్కిరవుతుంది. ఎందుకంటే బెలూచిస్తాన్ పాకిస్తాన్ భూభాగంలో 44%. నిన్న మొన్న జాఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్నే హైజాక్ చేశారు వాళ్ళు. సో బెలూచ్ లిబరేషన్ ఆర్మీ కూడా అటాక్ మొదలుపెట్టి, తెహ్రీక్ తాలిబాన్ కూడా అటాక్ మొదలు పెడితే అటు ఇండియా నుంచి దాడి, ఇటు అంతర్గత దాడి రెంటినీ ఎదుర్కొంటే పాకిస్తాన్ విలవిలలాడాల్సి వస్తుంది. సో అక్కడ కూడా చాలా క్లియర్ పైచేయి పాకిస్తాన్ పైన కనబడుతుంది. అంటే యుద్ధ భూమిలో పైచేయే కాదు, బ్యాటిల్ ఫీల్డ్ అప్పర్ హ్యాండే కాదు, బ్యాటిల్ ఫీల్డ్కు రిలేట్ అయి ఉన్న ఇకో సిస్టంలో కూడా ఇండియా క్లియర్ అప్పర్ హ్యాండ్ కనబడుతుంది. పాకిస్తాన్లోనేమో బెలూచులు ఇతరులు తిరగబడుతుంటే ఇండియాలో అంతకు ముందున్న విభేదాలు కూడా పక్క పెట్టాను. సో అంతకుముందు ఏదో చిన్న చిన్న విభేదాలు లాంగ్వేజ్ పైననో ఇంకో దానిపైనో, ఇలా ఏది లేదు, అన్నీ పక్కకు పోయాయి. ఇండియా ఈజ్ సాలిడ్లీ బిహైండ్ అవర్ ఆర్మ్ ఫోర్సెస్. మన సైనిక బలగాల వెనకాల సమస్త భారతదేశం రాజకీయాలకు అతీతంగా అన్ని రకాల అంతరాలను మర్చిపోయి ఐక్యమైంది. పాకిస్తాన్ ఏమో ఇదే అవకాశమని వివిధ వేర్పాటువాద ఉద్యమాలు రైజ్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ రాజ్య వ్యవస్థతో దశాబ్దాలుగా పోరాడుతున్నారు. ఇప్పుడు బెలూచీలు, ఖైబర్ పఖ్తూన్వాలో, టెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్లు, పఖ్తూనిస్తాన్ కావాలని కోరుకునేవారు. వీళ్ళందరికీ ఇప్పుడు వీక్ పాయింట్ పాకిస్తాన్ స్టేట్, పాకిస్తాన్ ఆర్మీ ఇది వీక్ పాయింట్. అలాగే అసీం మునీర్ అసలు జరగబోతోంది అని కూడా వార్తలు వస్తున్నాయి. అసీం మునీర్ పైన తిరుగుబాటు జరగబోతోంది. అది ఎంత నిజమో తెలియదు, స్పెక్యులేషన్. కానీ అసీం మునీర్ చర్య పైన కమాండర్స్ మీటింగ్ జరిగితే చాలామంది కమాండర్స్ తీవ్రమైన అభ్యంతరం తెలిపారు అని అంటున్నారు. సో అందువల్ల ఏ రకంగా చూసినా ఇండియాది పైచేయి ఇప్పటి వరకు, ఇక ముందు కూడా ఇండియాదే పైచేయి ఉంటుందని ఈ ట్రెండ్ చూస్తే అర్థమవుతుంది.